ఈరోజు మీకోసం ప్రీమియం సెడాన్ అయినటువంటి హోండా సిటీని తీసుకురావడం జరిగింది. ఈ కార్ వచ్చేసరికి 2015 మోడల్ అండి. జస్ట్ 51,000 మాత్రమే తిరిగింది. ఒకసారి ఓవర్వ్యూ అంతా చూడండి, ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో గైస్, చూశారు కదా సినిమాటిక్ షాట్స్ అనేవి. ఈ కార్ వచ్చేసరికి మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా హోండా సిటీ ప్రీమియం సెడాన్ అనమాట. ఇది ఆటోమేటిక్, దట్టు ఇది టాప్ ఎండ్ కాదండి, మిడ్ వేరియంట్, ఎస్వి వేరియంట్. మిడ్ వేరియంట్లో ఆటోమేటిక్, సివిటీ ట్రాన్స్మిషన్, పెట్రోల్. మన దగ్గర పార్క్ అండ్ సేల్కి పెట్టడం జరిగింది. జస్ట్ 51,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్ అండి. మన దగ్గర ఓన్లీ జెన్యూన్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి అండ్ నాన్ యాక్సిడెంటల్ కార్స్. మీరు ఎలా చెప్పొచ్చు అని మీరు అడిగితే ఏం లేదు, మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి మేము ఒకటే అష్యూరెన్స్ ఇస్తాము. డైరెక్ట్ బండి నెంబర్ వీడియోలో షో అవుతుంది. మీకు కనుక డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్ తీసుకెళ్ళి హోండా షోరూంలో చెప్పినట్లయితే ఎంటైర్ షోరూమ్ ట్రాక్ అనేది మీకు ఇస్తారు. అందులో ఏ ఏ పార్ట్స్ చేంజ్ చేశారు, ఏంటి, ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయించారు, ఎక్కడెక్కడ సర్వీస్ చేయించారు అనేది ఎంటైర్ ఉంటుంది. కాబట్టి మీరు వెహికల్ అనేది జెన్యూన్ వెహికలా లేదంటే వేరే యాక్సిడెంటల్ వెహికల్ అనేది తెలుసుకోవచ్చు. యాక్సిడెంటల్ వెహికల్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇఫ్ ఇన్ కేస్ బంపర్ పోయినట్లయితే అక్కడ బంపర్ పార్ట్ అనేది చూపిస్తుంది కదా హిస్టరీలో, సర్వీస్ హిస్టరీలో. సో ఈ విధంగా మీరు అది జెన్యూనా లేదా ఫేకా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఇంజిన్ వైజ్గా ఏమైనా డౌట్ ఉన్నా, గేర్ బాక్స్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ షోరూమ్కి తీసుకెళ్ళండి. మా పర్సన్ ఇచ్చి పంపుతాము. షోరూంలోకి తీసుకెళ్ళి మీకు ఎంటైర్ థింగ్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి. ఒకసారి మనము ఓవర్వ్యూ అనేది చూపిస్తాను రండి. ఇది మిడ్ వేరియంట్ అయినప్పటికీ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్ కిందకి వస్తుంది గైస్, హోండా సిటీ అనేది. ఇక్కడ మనకు చూడొచ్చు, ఇవి యాసెంట్స్ అనేవి వేయించడం జరిగింది కస్టమరు. ఫ్రంట్లో మనకు ఇది సిటీలో తిరిగే బండి, 51,000 తిరిగింది. అయినప్పటికీ ఎక్కడా మేజర్ స్క్రాచెస్ అనేవి లేవు. మీరు నోటీస్ చేయొచ్చు, ఇది కంప్లీట్గా సిటీలో తిరిగే బండి అనమాట. బానెట్ అయినా నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది, గ్రే కలర్ గైస్. ఇక మనం సైడ్ ప్రొఫైల్లో కనుక చూస్తే, ఇది మిడ్ వేరియంట్ కారణంగా నార్మల్ స్టీల్ వీల్స్ విత్ వీల్ కవర్తో ఇవ్వడం జరుగుతుంది. టైర్స్ కూడా నోటీస్ చేయొచ్చు, మోర్ దెన్ 60-70% అనేవి ఉన్నాయి. సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఇంకా కస్టమర్ ఇక్కడ డోర్కి బ్యాడింగ్ అనేది వేయించడం జరిగింది. దీనివల్ల స్క్రాచెస్ ఇలాంటివి ఏం పడకుండా ఉంటుంది. అండ్ రియర్ టైర్ కూడా నోటీస్ చేయొచ్చు, ఇది కూడా కంపెనీతో వచ్చిన టైర్ అనమాట. ఇంకా రియర్ ప్రొఫైల్లో కనుక చూస్తే, ఇది మిడ్ వేరియంట్ అయినప్పటికీ షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అలాగే డీఫాగర్ కూడా వస్తుంది, ఇది ఒక సేఫ్టీ ఫీచర్. ఇంకా రియర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్గా టెయిల్ ల్యాంప్స్ అవి ఇవి నోటీస్ చేయొచ్చు. కంపెనీ వాళ్ళు ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా ఇవ్వలేదు, బట్ కస్టమర్ ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఇది ఒక బెనిఫిట్ అనమాట ఇప్పుడు ఈ కార్ తీసుకునే వాళ్ళకి. పెట్రోల్ అనమాట. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. కీ అనేది ఇలా ఉంటుంది. ఇందులో పుష్ స్టార్ట్ స్టాప్ ఇలాంటివి ఏం రావు. నార్మల్ లాక్ అన్లాక్ అనమాట. స్టీరింగ్ వీల్ పైన కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు, కాలింగ్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్. ఇది మిడ్ వేరియంట్ అయినప్పటికీ మీకు క్రూజ్ కంట్రోల్ వస్తుందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ తెలుసు కదా యూసేజ్ ఎలా చేస్తారో. అలాగే ఈకానమీ మోడ్, అలాగే ఓఆర్విఎం కంట్రోల్స్, ఇక్కడ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ నోటీస్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ అనేది రాదు, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్ కాబట్టి. నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఏదైతే ఏసీ కన్సోల్ ఉందో ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ అనమాట. మీరు సర్టెన్ స్పీడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బయట టెంపరేచర్కి తగ్గట్టుగా ఇదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. పర్టికులర్ స్పీడ్, పర్టికులర్ టెంపరేచర్ అనేది. అలాగే ఆటోమేటిక్ గేర్ నాబ్ అనేది నోటీస్ చేయొచ్చు. సెంటర్లో వీళ్ళు ఆర్మ్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనకు నార్మల్ బేసిక్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఎండ్ కనుక ఉంటే చాలా ఫీచర్స్ ఉండేవేమో. ఇక సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అన్నీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి. ఇందులో మిడ్ వేరియంట్ కారణంగా ఇందులో సీట్ కవర్స్ అనేవి రాకపోయి ఉండేవి. బట్ డ్రైవర్ ఈ బాడీ లోపల ఇంటీరియర్స్ కలర్స్కి తగ్గట్టుగా సేమ్ కలర్ లెదర్ సీట్స్ అనేవి వేయించారు. స్టిచ్చింగ్ కూడా నోటీస్ చేయొచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ సీట్ కనుక ఎక్కువ వాడినట్లయితే మీరు ఇక్కడ తెలిసిపోతుంది గైస్, మేము తక్కువ రీడింగ్ చెప్తున్నామా ఎక్కువ రీడింగ్ చెప్తున్నామా అనేది మీరు బండిని చూసే చెప్పొచ్చు. ఇక్కడ సీట్స్ కనుక ఎక్కువ వేర్ అండ్ టైర్ అయితేనే మీకు అర్థమైపోతుంది. 51,000 తిరిగినా కానీ సీట్ అనేది చూడొచ్చు ఎలా ఉందో. దట్ మీన్స్ ఈ కస్టమర్ చాలా సేఫ్గా ఈ వెహికల్ని మెయింటైన్